ఇంటికి చెకప్ కి వచ్చింది. అప్పుడే పరిచయం. ఓ, తన రిపోర్ట్స్ ఇవ్వటానికి నేను ఇంటికి కూడా వెళ్ళాను. మళ్ళీ ఇలా కలుస్తామని అనుకోలేదు. అభి పెళ్లి చేయడంలో ఐరేంద్రి ఏంటింత ఎక్సైటింగ్ గా ఉంది. క్షణాల్లో బ్యూటీషియన్ ని కూడా పిలిపించేసింది. సంథింగ్ ఈస్ ఫిషీ. ఏమోలే, ముందైతే ఈ పెళ్లి అయిపోవాలి, అభి పేడ వదిలిపోవాలి. సరే, మీ పరిచయాల తర్వాత ముందు పని తొందరగా కానివ్వండి. కూర్చో, రెడీ చేయమా. ఆ రమ్యని తీసుకెళ్లి అందరి ముందు నిలబెడితే గాని నా మాటలు ఎవరూ నమ్మరు. ఆ రమ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఇప్పుడేం చేద్దాం బాస్? ఒక పని చేస్తాను. అభికి ఫోన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడానికి తనను కలవడానికి వచ్చిన అమ్మాయి రమ్య అని, తనే గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేస్తాను. ఓకే బాస్, వెంటనే ఫోన్ చేయండి. ఎవరితో ఫోన్ వైబ్రేషన్ వస్తుందే? నా ఫోనే అయ్యుంటుంది. ఎక్కడ పెట్టానో నేను చూస్తానుండండి. రమ్య, నేను చూస్తానులే. అభి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మళ్ళీ ట్రై చేయండి బాస్.